నేను రష్మిక ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. రష్మిక ఎప్పుడు చెప్పేది, ఈ సినిమా నేను చేస్తున్నది నేను అమ్మాయిలకి ఇస్తున్న బిగ్ హగ్ అని. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నేను ఈ సినిమా చేస్తున్నది అబ్బాయిలు ఇంకా బెటర్ బాయ్ ఫ్రెండ్స్, బెటర్ హస్బెండ్స్ కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవాలి, దానికోసం నేను తీస్తున్నానని చెప్పేవాడిని. నిన్న నిన్న కొన్ని చూసా నేను రష్మికకి నైట్ ఆల్మోస్ట్ 12:30 మా ప్రీమియర్ షో అంతా అయిపోయింది, అందరు మాట్లాడుతున్నారు, అందరితో టైం స్పెండ్ చేసి మొత్తం మాట్లాడాను. 12:30 నైట్ ఫోన్ చేశాను రష్మికకి. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయాం. నేను రష్మికకు ఒకటే అన్నాను, నువ్వు అనుకున్నది జరిగినట్టుంది, నేను అనుకున్నది జరిగినట్టుంది అని. 2-3 చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ చెప్తానండి. ఒకటైతే ఇక్కడే ఒక పర్సన్ ఉన్నారు, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూడడం, నేను ఒక సినిమా తీసి ఆ సినిమాని ఆడియన్స్తో చూసేసి నేను బయటికి వస్తున్నా. బయటికి వచ్చాక నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిన జర్నలిస్టు మైక్ ఇలా పట్టుకొని ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇంకెవరో కాదు. ఇట్ వాస్ సచ్ అన్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. నా సినిమా షీఈస్ డూయింగ్ హర్ జాబ్ చాలా ప్రొఫెషనల్గా. సినిమా గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది చూసి నేను ఎమోషనల్ అవుతున్నా. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. I don't know, I'm blessed to have a moment like that in my career. I think it was just two human beings connecting. మన పనులు చేసుకుంటున్నాం, ఒక డైరెక్టర్గా నేను ఆన్సర్ ఇస్తున్నా, ఒక జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు. బట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ టీయర్స్ అండ్ యూ వర్ లుకింగ్ ఎట్ మైండ్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి. అది చూసి గట్టిగా ఏడ్చేసా. అంటే నాకు నిజంగా ఏమనిపించింది అంటే, నేను లైఫ్లో ఇంకొక సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు, ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది. ఒక అమ్మాయి గుజరాత్లో మార్నింగ్ షో అంట, 9:30 మార్నింగ్ షో గుజరాత్లో. థియేటర్లో ఇంకెవ్వరు లేరంట. ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలన్నది. ఫ్రైడే వర్కింగ్ డే, గుజరాత్లో మార్నింగ్ షో. సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ నాకు సినిమా చూడాలి, షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట. సరే అని వాళ్ళు పెట్టారు. ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట, చాలా భయపడిందంట. తను ఏం చెప్పిందంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నానంటే భయపడ్డాను, ఈ సినిమా ఎండ్కి నాతో రాహుల్ నా పక్కన కూర్చొని, ఏముంది ఒంటరిగా నువ్వు చేయలేవా, ఈ సినిమా చూడలేవా, ఒంటరిగా ఒక థియేటర్లో కూర్చోలేవా, దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది, ఇంకా లైఫ్లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది. నిజంగా ఏడ్చేసానండి అది చూసి. ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ, ద గ్లో ఇన్ హర్ ఫేస్, అది చెప్తుంటే ఇంకొక సినిమా తీయకపోయినా నాకు పర్లేదండి, ఏ రిగ్రెట్ ఉండదు. ఆ ఒక్క రివ్యూ చాలు నాకండి. బట్ అదే కాదు, బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీంలో అందరూ కూర్చొని వీఆర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్. సంగీత దేవి గారి రివ్యూ అందరూ, ఐ వాజ్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్, టీంలో అందరూ చూస్తున్నారు. హాలీవుడ్ రిపోర్టర్లో ఒక రివ్యూ పడింది, శృతి అనే జర్నలిస్ట్. ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్. మేము